లోకేష్ టూర్తో జోష్, ఉత్తరాంధ్రలో ముగుస్తోన్న శంఖారావం. లోకేష్ టూర్తో జోష్. శంఖారావం విశాఖ జిల్లాలో ఇది 3వ రోజండి. అంటే ఆల్మోస్ట్ 31 సభలు కంప్లీట్ అయినట్టున్నాయి. 28 అయినాయి అండి. ఇప్పుడు 28 అయినాయి. 28 సభలు అంటే 10 రోజుల వ్యవధిలో 9 రోజుల వ్యవధిలో అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. గతంలో ఎప్పుడైతే పాదయాత్ర చేస్తా యువగళం సందర్భంగా కొంతవరకు ఉత్తరాంధ్రలో ఎక్కడైతే మిగిలిపోయినాయో వాటిని కంప్లీట్ చేశారు. కానీ ఉత్తరాంధ్రలో లోకేష్ పర్యటన కొంత స్పీడ్ తీసుకొచ్చింది. సరే, తను ఇవ్వాల్సినటువంటి మెసేజ్ కావచ్చు, పార్టీని అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో ఉత్సాహం తీసుకురావటం కావచ్చు, ఆ టీడీపీ జనసేన కేడర్ను సమన్వయం చేసేటువంటి ఇది కావచ్చు, ఒక ప్రణాళికా పద్ధతి ప్రకారంగా ఆయన కొంత అగ్రెసివ్గానే వెళ్ళగలిగాడు. సరే, ఈ సందర్భంగా పొలిటికల్ హాట్ కామెంట్స్ ఉంటాయి కాబట్టి కొంత పొలిటికల్ హాట్ కామెంట్స్ను కూడా చేస్తూ వెళ్ళారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తాను. బాగుందా తెలియవాడు? కరెక్టే కదా? ఇక్కడ కోడిగుడ్డు అందరికి పర్ఫెక్ట్ కదా? ఇది అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్తగా ఆయనకు కోడిగుడ్డు. గుడివాడ అమర్నాథ్ గారికి గుడ్డు సంబంధించిన ఒక బహుమతి పంపిస్తాను, ఆయనకి అందజేయండి చెప్పని. అది సార్, అంటే ఆయన కూడా నిన్న ఏదో మాట్లాడినట్టున్నారు. సరే, పొలిటికల్ కామెంట్స్ నడుస్తూ ఉంటాయి. సరే, గౌరవంగా తిట్టుకుంటే మంచిది, బూతులు తిట్టుకోకుండా. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తం ఓవరాల్గా? గుడ్ ఈవినింగ్. ఏంటి 29 సభలో ఏంటి తను ఇచ్చిన మెసేజ్ ఏంది? శంఖారావం సభ సక్సెస్ అయినట్టుగా భావించాలా? పార్టీకి ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం కోసం ఉపయోగపడిందా? ఖచ్చితంగా సార్. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు 10 రోజులు 31 నియోజకవర్గాలు టార్గెట్ గా నారా లోకేష్ శంఖారావం పేరుతో కూడా మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర వాస్తవానికి ఇచ్చాపురంలో ముగించాలనుకున్నారు, ప్రారంభించింది కుప్పంలో. కానీ కొన్ని కారణాల రీత్యా దాన్ని గాజువాక నియోజకవర్గంలో పాదయాత్ర ముగించి విజయనగరం జిల్లా నెల్లిమరలో కూడా భారీ బహిరంగ సభను అప్పుడు జరపడం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాలకైతే ఉత్తరాంధ్రలో ఆయన పర్యటించలేదో అక్కడికి వెళ్ళి కార్యకర్తలతో సమావేశం అవ్వాలి, జన సైనికులను టీడీపీ కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమన్వయంతో ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో కూడా శంఖారావానికి నాంది పలికారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ఇటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెండూ కూడా కలిసి ఐక్యంగా వేదికను పంచుకోవడమే కాకుండా అభిప్రాయాలు పంచుకోవడం, ఉమ్మడిగా పోరాటానికి వాళ్ళని సిద్ధం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న 6 అంశాలు సూపర్ 6 కి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పడం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అక్కడికి వచ్చిన శ్రేణులకు, జన సైనికులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఆ బాధ్యతను అప్పగించే విధంగా నారా లోకేష్ ప్రసంగాలు కొంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులను, జన సైనికుల్ని ఈ 5 ఏళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసిన అధికార పార్టీ శ్రేణులు ఉన్నారో వారిని ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదంటూ కూడా లోకేష్ చెప్పిన పరిస్థితి కనిపించింది. అంటే సమానంగా ఎవరైతే ఉన్నారో అటు టీడీపీతో పాటు జన సైనికులకు కూడా సమప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం అయితే నారా లోకేష్ ఖచ్చితంగా చేశారు. సభా వేదిక వద్ద కావచ్చు, సభా వేదిక పైన కావచ్చు, తర్వాత అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో కావచ్చు, ప్రతి చోట సమాన భావంతోనే ఒక సోదర భావంగా జనసేన శ్రేణులను టీడీపీ శ్రేణులను కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రసంగాల విషయానికి వస్తే మనం చూసాం పంచ్ డైలాగులు. యువగలంలో ఆయన ఎలాంటి పంచ్ డైలాగులతో ముందుకు వెళ్లారో ఇప్పుడు అంతకు మించిన పంచ్ డైలాగులతో అన్ని ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక సమస్యలతో పాటు స్థానిక ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను కూడా పెద్ద ఎత్తున బయటపెట్టడం, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలను కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపనకు మీరు అందరూ సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. రేపటితో కూడా శంఖారావం ముగిపోతా ఉంది. ఉత్తరాంధ్రలో మొత్తం 10 రోజుల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 31 నియోజకవర్గాలలో పాయకరావుపేటలో కూడా రేపు సాయంత్రం సభతో కూడా నారా లోకేష్ శంఖారావం మొదటి విడత పూర్తి కాబోతుంది. తర్వాత కోస్తా జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా ఆయన పర్యటన ఉండబోతోంది. దాదాపు ఇది ఎన్నికల ప్రచారంగానే ఆయన చేసిన పరిస్థితి. 2 పార్టీల కార్యకర్తలను ఏదైతే పూర్తిగా ఇక ప్రజల్లోకి వెళ్ళండి, రాబోయే 50 రోజుల్లో
మీరు కష్టపడి పనిచేసి అధికారానికి మనం వచ్చేలాగా కృషి చేయాలి. ఎన్ని అంశాలు ఉన్నా స్థానికంగా అంతర్గత విభేదాలు కావచ్చు, ఇతర అంశాలు, వాటన్నిటిని పక్కన పెట్టి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచేలాగా ఉమ్మడి ప్రభుత్వ లక్ష్య సాధనగా మనం ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేశారు. కార్యకర్తలతో సమావేశం అవడానికే శంకారామ కార్యక్రమాన్ని కూడా నారా లోకేష్ అసలు ప్రాధాన్యత ఇస్తూ కూడా ఆయన తీసుకున్న పరిస్థితి అయితే ఉంది సార్. రైట్ అనిల్, రైట్. నెక్స్ట్ శ్రీనివాస్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి అంటే శంకారావం సభ అంటే టీడీపీ జనసేన మైత్రి కొనసాగిందా? అంటే పార్టీల మధ్య వాళ్ళిద్దరి మధ్య ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఆ సమీకరణాలు చోటు చేసుకున్నాయా, లేకపోతే ఇంకెక్కడైనా క్లాషెస్ ఏర్పడినాయా, వివాదాలు ఏర్పడినాయా, విభేదాలు ఏర్పడినాయా ఏంటి? దాని ద్వారా వారు వెళ్ళినటువంటి ఉద్దేశంలో ఆ లక్ష్యాలను అధిగమించగలిగారా? టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 31 అంటే నియోజకవర్గాల్లో సుమారు 10 రోజుల పాటు ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు చేయి తలపెట్టిన శంకారావం సభ అయితే ప్రభుత్వం నా భవిష్యత్తు అన్నట్టుగా కూడా సాగుతోంది సార్. రేపటితో సభ ముగుస్తా ఉంది. సభికులందరూ కూడా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా మేధావులంతా ఆలోచించి చేసే విధంగా కూడా ఆయన సభల్లో మాట్లాడే విధానం అందరినీ కూడా ఒకసారి ఆలోచింప చేసే విధంగా, అదే కదా సభలో ఉన్న వాళ్ళు ఆకట్టుకునే విధంగా కూడా సాగించారు. పూర్తిగా ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ఏవైతే చేస్తున్నారో అన్నింటినీ కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడం, అలాగే యూనిట్ క్లస్టర్ బ్లూత్ ఇన్ఛార్జీలకి ప్రశంసా పత్రాలు అందించుతూ కూడా మరింత వాళ్ళకి జోష్ పెంచుతూ కూడా గ్రామంలో ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలని ప్రతి ఇంటి గుమ్మానికి ఎలా చేర్చాలో అనే విషయాలను కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ చాలా పూర్తిగా కూడా ఆయన చాలా జాగ్రత్తగా, బాధ్యతగా, వినయంగా, విజేతగా, చాలా పరిపక్వత చెందిన నేతగా కూడా ఈ సభలన్నీ జరిగినాయని మనం చెప్పుకోవచ్చు సార్. ఏదైతే యువగాలం ప్రారంభించినప్పుడు ఎవరైతే హేళన చేశారో దాన్ని పరిణితి చెంది 3132 కిలోమీటర్ల ఆ రోజు పాదయాత్ర చేసి ఎలా అయితే సభ అనిపించుకున్నారో దానికి మరింత ఒక 100 టైమ్స్ బాగా ఇంకా మరింత పరిపక్వత చెందారని మనం భావించవచ్చు. పూర్తి స్థాయిలో సమన్వయం చేస్తూ, అలాగే సభలోకి వచ్చినప్పుడు ఒక అరగంట లేట్ అయితే అమ్మా నన్ను క్షమించండి అమ్మా, అంత పంచువాలిటీ పాటించిన నేతను మనం ఎక్కడ చూడలేదు సార్. చాలా మంది 3 గంటలు 4 గంటలు కూడా సభకి లేట్ అవుతా ఉంటారు. కానీ ఈయన సభలోకి ఒక 1 అవర్ లేట్ అయితేనే అమ్మా నన్ను క్షమించండి అమ్మా అని కోరుతూ కూడా సభను మొదలు పెట్టడం కూడా వాళ్ళందరూ జోష్ పెంచుతా ఉంది. అలాగే మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఎవరు సభకులు పూర్తిగా కూడా రప్పిస్తూ ఉంటే 2 గంటల టైంలో కూడా ఆయన మాటలు విందామనే ఉద్దేశంతో పూర్తిగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన సమన్వయం చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా టీడీపీ నాయకులను ఎలా అయితే జోష్ పెంచారో జనసేన ఇన్ఛార్జీలు కూడా అలాగే జోష్ పెంచారు. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేసే దిశగానే దిశానిర్దేశం చేశారు. పూర్తిగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే సమన్వయం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది సార్. అదే టైంలో స్థానికంగా ఉండే జనసేనకి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఏమన్నా ఉన్నా సరే సరి చేసుకోవాలని వాళ్ళ నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది సార్. పూర్తిగా కూడా క్షేత్ర స్థాయి నుంచి టాప్ క్యాడర్ వరకు కూడా అందరికీ దిశానిర్దేశం చేసి ముందుకు పోతున్న పరిస్థితి సార్. ఈ రోజుతో 9వ రోజు సుమారు 28 వరకు పూర్తయినాయి. రేపు పూర్తిగా కూడా మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట మిగిలిన అనంతరం ఆయన ఈస్ట్ గోదావరిలో అడుగు పెట్టే అవకాశం అయితే ఉంది సార్. పూర్తి గ్రాండ్ సక్సెస్ అనే మనం చెప్పుకోవచ్చు సార్. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.